మునిగినోళ్లకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాని నోరు తెలిస్తే అబద్ధాలు చెప్పి ఇవాళ మేము పనిచేస్తుంటే కాళ్ళ కట్టబెట్టి అడ్డం పడి మా పాలమూరు అభివృద్ధిని అడ్డుకుంటావా? మా పాలమూరు బిడ్డలు మంచోళ్లే. మట్టి పని, తట్ట పని, పార పని, పలుగు పని అన్ని పనులు చేస్తాం. అడ్డం వస్తే నీ పని కూడా చేస్తాం. మేం తవ్విన గోతుల్నే మట్టి తీసుడే కాదు బిడ్డ, పండబెట్టి మట్టి కప్పేది కూడా మా బిడ్డలకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావేమో ఈ జిల్లా ప్రజల అమాయకులు 2009లో మోసం చేసినట్టే మళ్ళోసారి మోసం చేద్దాం అనుకున్నావని నిన్ను మొలక కూడెత్తనీయం బిడ్డ. ఈ జిల్లాల ఈ వేలాది మంది సాక్షిగా పాలమూరు బిడ్డగా చంద్రశేఖరరావు రాసి పెట్టుకొని ఈ డైరీలా పాలమూరు జిల్లాలని జెండాను ఎగరనీయం, గద్దెలు దిగాలే, దిమ్మెలు గూలాలే. ఈ పాలమూరు గడ్డ మీద నీ గుర్తు అనేది ఇక మర్చిపో. నీ గుర్తు, నీ ఎమ్మెల్యే అనేది గతమే. భవిష్యత్తులో ఒక్కరిని కూడా గెలవనియను. ఇవాళ ఈ బిడ్డలకు అన్ని కష్టాలు తీరవడానికి ఈ వేదిక మీద ఉన్న మేమందరం ఉన్నాం. నేను అడుగుతున్నా మా అక్కల్ని, అక్క ఇలా రేషన్ కార్డు అంటే ఒక్క నా కొడుకన్నా వలికిండా? ఇల్లు అడిగితే ఎవడన్నా కనిపించిండా? సన్న బియ్యం ఎప్పుడన్నా ఇచ్చిర్రా? ఉచిత కరెంట్ ఎప్పుడన్నా ఇచ్చిర్రా? ఇంటికి బస్సులలో ఆడబిడ్డలు పోతే ఎప్పుడన్నా వాడు ఉచితంగా ఓ పండుగ పూట నాడు అమ్మగారింటికో లేకపోతే అమ్మవారి దర్శనానికన్నా అన్నారా? జోగులాంబ దర్శనానికి పోతే ఎప్పుడైనా బస్సులో ఉచితంగా పోయినరా? కురుమూర్తి జాతరకి ఎప్పుడైనా పోయినరా? మిడ్జిల్లో ఉన్న హనుమాన్ల దేవాలయానికి ఏమైనా ఊరుకోండి హనుమాన్ల గుడికి పోతే ఎప్పుడైనా ఉచితంగా పోయినరా? మరి ఇవాళ నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి ఏం చేసినావని. బిడ్డ రాసుకో. 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన పేదోళ్లకు, 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన, 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన, 45 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చిన, 10,000 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డలు బస్సుల మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం చేస్తే 10,000 కోట్ల రూపాయలు మా అక్కలకు, మా చెల్లెళ్ల కోసం ఆర్టీసీకి నేను కట్టిన, 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు మా ఆడబిడ్డలకు ఇచ్చిన, మా సంఘాలకు పెట్రోల్ బంకులు ఇచ్చిన, మా సంఘాలకు 1000 బస్సులు కొనుక్కునే శక్తిని ఇచ్చిన, బస్సులలో ఉచితం కాదు బస్సు యజమానులను మా ఆడబిడ్డల్ని చేసిన, 67,616 లెక్క కట్టి నీకు ఒకవేళ లెక్క మీద అనుమానం ఉంటే తారీఖు చెప్పు. ఎల్బీ స్టేడియంలో అసెంబ్లీ ఎదురుగా 67,616 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి తెలంగాణ నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన, 25,35,000 రైతులకు 20,616 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన, రైతు భరోసా కింద 27,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసిన, 500 రూపాయల బోనస్ సన్న ఓట్లు పండించిన వాళ్ళకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. వ్యవసాయానికే 1,56,000 కోట్ల రూపాయలు ఈ 30 నెలల ఖర్చు పెట్టిన. ఇట్లా నేను చెప్పుకుంటా పోతే చెప్తే రామాయణం రాస్తే భారతం అంత అయితే ఈ 30 నెలల నేను చేసింది. నీ 10 ఏళ్ల పాలన, నా 30 నెలల పాలన, 2.5 ఏళ్ల పాలన ఎప్పుడు చర్చ చేద్దామో చెప్పు. రా అసెంబ్లీకి. నువ్వు శాతనైతే, నీకు పౌరుషం ఉంటే, నీ పేరు చంద్రశేఖరరావు అయితే అసెంబ్లీకి రా. నీ 10 ఏళ్ల పాలన మీద, నా 2.5 ఏళ్ల పరిపాలన మీద చర్చ చేద్దాం. ఓవేళ చర్చలో ఓడితే అక్కడికక్కడ నేను క్షమాపణ చెప్తా. లేకపోతే నోరు మూసుకొని ఆ ఫామ్ హౌస్ లో బోర్ల బొక్కల వండుకొని నిన్ను అడిగినోళ్లే, నిన్ను పట్టించుకున్నోళ్లే. తాడు బొంగరం లేని వాళ్ళని ఇద్దరిని బిల్లా రంగాలను ఊరి మీద వదిలేడు. వాని మీద వీడు, వీని మీద వాడి ఇద్దరికి నమ్మకం లేదు. ఈయన పొద్దుగాల ప్రెస్ పెడితే ఆయన సాయంత్రం ట్విట్టర్లో పెడతాడు. ఈయన సాయంత్రం అది పెడితే ఇంకొక ఆయన గుడికానో బయకానో ఫోటో దిగుతాడు. మీకే పొంతం లేదు. మీరు మా గురించి మాట్లాడేది. ఇవాళ ఆయన ఉత్తమానికి ఒక లెటర్ రాసిండు. ఆ లెటర్ చదివితే నాకు నవ్వాలనో ఏడవాలనో కావాలి. 10 ఏళ్లు ఏడ్చినావు కాబట్టి ఆ కాళేశ్వరం కూలిపోయి ఈ రోజు 1,00,000 కోట్లు గోదావరిలో గడిచిపోయినాయి. మళ్ళా మాకు చదువు చెప్పనికి పోతుండు, సన్నాయి శుద్ధులు చెప్తుండు. నీ అంత సన్నాసితో చదువు చెప్పుకునే దాంట్లో మాకు దాపరిచ్చిందా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా,
ఇవాళ వేదిక మీద నుంచి అటు గోదావరి జలాలలో జరిగిన అన్యాయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతాం కడుగుతాం, అవసరమైతే మెడలు వంచైనా గోదావరి జలాల మీద తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కడతాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మీరు అనుకుంటున్నారేమో, తమాషా అనుకుంటున్నారేమో, మిమ్మల్ని ఆదిలాబాద్ మెదక్ అదే విధంగా నిజామాబాద్ కరీంనగర్ లో మీరు ఎంపీలుగా ఉంటాం అనుకుంటున్నారేమో. గోదావరి జలాల మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి దాగుడు మూతలు ఆడుతుండు. చర్చలకు రమ్మంటే రాకుండా పారిపోతున్నాడు. ఎన్ని రోజులు పారిపోతారు? మిమ్మల్ని ఊరు నుంచే తరిమే రోజు వస్తుంది. మర్యాదగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చర్చలకు పట్టుకురండి. గోదావరి జలాల మీద తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టి 100 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లిలో పోసి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ వరకు రైతాంగ కష్టాలు తీర్వడానికి పక్కా ప్రణాళికతో ముందుకు పోదాం. గోదావరి జలాల సమస్యను పరిష్కరించుకుందాం. ఇక కృష్ణానది జలాలు 60 ఏండ్ల నుంచి రావణ కాష్టం లాగా రగులుతుంది. 60 ఏండ్ల నుంచి రాయలసీమలతో కొట్లాడాలి, ఆంధ్రలతో కొట్లాడాలి, గుంటూరు గుడివాడతో కొట్లాడాలి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వద్దా? పరిష్కారం కావాలంటే చర్చలు చేయాలనా లేదా? ఇవాళ మనం మాట్లాడినప్పుడల్లా చంద్రశేఖరరావు దానికి అడ్డం పడతాడు. తిర్రి మాటలు మాట్లాడతాడు, ఎర్రి మాటలు మాట్లాడతాడు. అట్లెట్లా మాట్లాడతారంట. భగవంతోనైనా పక్క దేశంతోనైనా సమస్యలు ఉన్నప్పుడు చర్చలు చేయకుంటే ఎప్పుడైనా పరిష్కారం అయినాయా? ఆలి పంచాయతీ అయినా పాలి పంచాయతీ అయినా ఓ పెద్ద మనిషిని పెట్టుకొని పంచాయతీ తెంచుకుంటామా లేదా? రైతాంగ సోదరులారా మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ ఎక్కడైనా ఏ సమస్యకైనా చర్చలు లేకుండా పరిష్కారం జరుగుతాయా? పక్క రాష్ట్రంతో నేను చర్చలు చేస్తా అంటే నా మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు బురద జల్లినా తల కింది కాలు మీదకి చేసుకున్నా, నువ్వు పోయి సీసల తలకాయ పెట్టి సచ్చినా, పక్క రాష్ట్రంతో చర్చలు చేసి డిసెంబర్ లోపల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలకు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చైనా కొట్లాడైనా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ఓసీ తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీల నీళ్లకు అనుమతి తీసుకొచ్చే బాధ్యత నాది. అదే విధంగా డిండి ప్రాజెక్టుకు 20 నుంచి 30 టీఎంసీలకు నీళ్లకు అనుమతి తెచ్చే బాధ్యత నాది. ఇవన్నీ చేసుకుంటూ ఉద్దండాపూర్ వరకు కావలసిన నీళ్లు ప్రాజెక్టులు సంవత్సరం తిరిగే లోపల పూర్తి చేయడమే కాకుండా రాబోయే 2.5 ఏళ్లలో జూరాల దగ్గర కొత్త రిజర్వాయర్ కట్టుకోవడం గాని, కర్ణాటక మక్తల్ సరిహద్దుల్లో బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకోవడం గాని, కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టంపాడు గాని, కోయిల్సాగర్ గాని, నారాయణపేట మక్తల్ కోడంగల్ ఎత్తిపోతల పథకం గాని, వీటన్నిటి మీద గ్రీన్ ఛానల్లో నిధులు ఇచ్చి ప్రాజెక్టులు కట్టుకునే బాధ్యత మనది. మిత్రులారా అప్రమత్తంగా ఉండండి. దొంగలు వస్తారు, గోడసాట్ను వస్తారు, గూడు పుటాని చేయడానికి వస్తారు. పాలమూరు జిల్లా బిడ్డలు అప్రమత్తంగా ఉండాలి. మన దగ్గర ఉన్న బిడ్డలు కూడా మనోళ్ళు కూడా సోయలేక దొంగలకు సద్దులు మోసేటోళ్ళు కొందరు ఉంటారు. ప్రతి ఊర్లో ఓడు ఉంటాడు. గట్లనే వనపర్తిలో ఒకైనా, మహబూబ్నగర్ లో ఒకైనా ఆడొకడు ఈడొకడు మోపాడు. పాలమూరులో మంచి జరుగుతుంటే చెయ్యకపోయినా సహకరించకపోయినా నోరు మూసుకొని ఉంటే మంచిది. చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. 2 సార్లు ముఖ్యమంత్రి టీడీపీ లైన్. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 10 సంవత్సరాలు